2002 సెప్టెంబర్ 24 గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న అక్షరధామ్ దేవాలయంపై జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయింది. ఈ దాడిలో 33 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన కేవలం ఒక దాడి మాత్రమే కాదు, ఇది భారతదేశంలో ఉగ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని బహిర్గతం చేసింది. అక్షరధామ్ దేవాలయం ఓచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ బిఏపిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఒక పవిత్రమైన స్థలం. శాంతి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. కానీ ఆ రోజు ఈ పవిత్ర స్థలం రక్తపాతం మరియు భయానక రంగస్థలంగా మారింది. 2002లో భారతదేశం, ముఖ్యంగా గుజరాత్, ఒక సున్నితమైన పరిస్థితిలో ఉంది. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో గోధ్రా రైలు దహన సంఘటన జరిగి, దాని తర్వాత గుజరాత్‌లో విస్తృతమైన అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లు హిందూ, ముస్లిం సంఘర్షణలని కి దారితీశాయి. దీనివల్ల రాష్ట్రంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్షరధామ్ దేవాలయంపై దాడి జరగడం ఒక లెక్కించిన కుట్రగా భావించబడింది. దీని ఉద్దేశం గుజరాత్‌లో మరింత అశాంతిని రెచ్చగొట్టడం. సెప్టెంబర్ రొన్ సెప్టెంబర్ 24, 2002 సెప్టెంబర్ 24, 2002 సాయంత్రం 4:45 సమయంలో ఒక తెల్లని అంబాసిడర్ కారు అక్షరధామ్ దేవాలయ సముదాయం యొక్క గేట్ 3 వద్ద ఇద్దరు ఉగ్రవాదులను దించింది. వీరి వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా. వీళ్ళు ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనేడ్లతో నిండిన బ్యాగులు మరియు జాకెట్లను ధరించి ఉన్నారు. దేవాలయంలోకి ప్రవేశించే ముందు వాలంటీర్లు వీళ్ళని భద్రతా తనిఖీ కోసం ఆపారు. కానీ ఈ ఉగ్రవాదులు భద్రతా తనిఖీని దాటవేసి 7 అడుగుల ఎత్తైన కంచెను దూకి దేవాలయ సముదాయంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన వెంటనే వారు తమ తుపాకులతో కాల్పులు జరిపి దాడిని ప్రారంభించారు. వారు సముదాయంలోని సెంట్రల్ వాక్ వే వైపు దూసుకెళ్లారు. అక్కడ ఒక బుక్ స్టాల్ వద్ద ఉన్న భక్తులపై కాల్పులు జరిపారు. అనంతరం వాళ్ళు గ్రెనేడ్లను విసిరి ప్రధాన దేవాలయం వైపు పరిగెత్తారు. ఈ దాడి సమయంలో దేవాలయ సిబ్బంది, ముఖ్యంగా దేవాలయ సూపర్వైజర్ కోడ్ సిన్హా జాదవ్ వీరత్వంతో స్పందించారు. వారు 200 అడుగుల వాక్ వే గుండా పరుగెత్తి ప్రధాన దేవాలయం యొక్క 15 అడుగుల ద్వారాలను మూసేశారు. దీనివల్ల ఉగ్రవాదులు దేవాలయంలోకి ప్రవేశించలేకపోయారు. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా, ఒక పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు భావించబడింది. దాడి చేసిన ఇద్దరు ఉగ్రవాదులు ముర్తజా హఫీజ్ యాసిన్ మరియు అష్రఫ్ అలీ మొహమ్మద్ ఫరూక్ ఫిదాయిన్ ఆత్మాహుతి దాడి చేసిన వాళ్ళుగా గుర్తించబడ్డారు. ఈ దాడి పథకం అనంతనాగ్‌లో రూపొందించబడినట్లు జమ్మూ కాశ్మీర్‌లో పోలీసులు ఆరోపించారు. అయితే అహ్మదాబాద్ పోలీసులు ఈ దాడి రియాద్‌లో ప్లాన్ చేయబడి అహ్మదాబాద్‌తో చర్చించబడిందని పేర్కొన్నారు. ఈ దాడిలో ప్రధాన పాత్ర పోషించిన చాంద్ ఖాన్ అనే వ్యక్తి దాడి ముందు ఉగ్రవాదులతో కలిసి బరేలీ, జైపూర్ మరియు అహ్మదాబాద్‌లకు ప్రయాణించినట్లు తెలిసింది. వాళ్ళు అహ్మదాబాద్‌లోని గుల్షన్ గెస్ట్ హౌస్‌లో బస చేసి దాడి రోజు ఒక టాక్సీ ద్వారా దేవాలయానికి చేరుకున్నారు. దాడి తర్వాత చాంద్ ఖాన్ కాశ్మీర్‌కు తిరిగి వెళ్లి అక్కడ లష్కరే తోయిబా చీఫ్ యాసిన్ నుంచి ₹30,000 బహుమతిని అందుకున్నారు. దాడి ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే స్థానిక పోలీసులు మరియు స్టేట్ కమాండో ఫోర్స్ దేవాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 5:15 అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ సంప్రదించి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సహాయం కోరారు. రాత్రి 10:10 ఎన్ఎస్జీ కమాండోలు అక్షర్ధామ్‌కు చేరుకున్నారు మరియు 10:30 ఆపరేషన్ థండర్ బోల్ట్ లేదా ఆపరేషన్ వజ్రశక్తి పేరుతో ఆపరేషన్ ప్రారంభించారు. రాత్రి 12 గంటల సమయంలో ఉగ్రవాదులు ఒక బాత్రూంలో దాక్కున్నారు. తెల్లవారుజామున వారు ఎగ్జిబిషన్ హాల్ 3 సమీపంలో ఉన్న పొదల్లోకి వెళ్లారు. ఉదయం 6:45 ఎన్ఎస్జీ కమాండోలు ఉగ్రవాదులను నిర్వీర్యం చేశారు. ఈ ఆపరేషన్‌లో 30 మంది భక్తులు, ఒక స్టేట్ పోలీస్ అధికారి మరియు ఒక ఎన్ఎస్జీ కమాండో ప్రాణాలు కోల్పోయారు.
మరో కమాండో తీవ్రంగా గాయపడి 2 సంవత్సరాల తర్వాత ఆసుపత్రిలో మరణించారు. ఈ దాడి తర్వాత భారతదేశంలో భద్రతా చర్యలు మరింత కఠినతరం చేపడ్డాయి. అక్షరధామ్ దేవాలయంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్‌పిఎఫ్‌ని నియమించడం, కంచె ఎత్తును పెంచడం, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం మరియు మెటల్ డిటెక్టర్ల ద్వారా సందర్శకులను తనిఖీ చేయడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి. అక్టోబర్ 7, 2002న దాడి జరిగిన 14 రోజుల తర్వాత దేవాలయం సందర్శకుల కోసం తిరిగి తెరవబడింది. దాడి తర్వాత గుజరాత్ పోలీసులు 5 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళని దాడి కుట్రలో భాగస్వాములుగా ఆరోపించారు. 2006లో కోర్టు ముగ్గురికి మరణశిక్ష, ఒకరికి జీవిత ఖైదు మరియు ఇద్దరికి వివిధ కాలాల జైలు శిక్షలు విధించింది. అయితే 2014లో సుప్రీంకోర్టు ఈ ఆరోపణల్ని కొట్టివేసి గుజరాత్ పోలీసుల విచారణలో లోపాలైతే చూపించింది. అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ దాడి గుజరాత్‌లో శాంతిని భంగపరిచే ఉద్దేశంతో జరిగినప్పటికీ బీఏపీఎస్ సంస్థ ఆధ్వర్యంలోని ప్రముఖ్ స్వామి మహారాజ్ శాంతి సందేశాన్ని ప్రచారం చేశారు. ఆయన నాయకత్వంలో దాడిలో మరణించిన వారి ఆత్మల కోసం ప్రార్థనా సభ జరిగింది. ఈ సందర్భంలో ఉగ్రవాదులు ఆత్మలను కూడా శుద్ధి చేయాలని ప్రముఖ్ స్వామి పిలుపునిచ్చారు. ఇది సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడంలో ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. అక్షరధామ్ దాడి మనకు ఉగ్రవాదం యొక్క విధ్వంసక శక్తిని మరియు దాన్ని ఎదుర్కోవడానికి భద్రతా వ్యవస్థలని బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. అదే సమయంలో ఈ సంఘటన సమాజంలో శాంతి మరియు ఐక్యతను కాపాడుకోవడానికి మత నాయకులు మరియు సమాజం ఎలా కలిసి పనిచేయగలరో చూపించింది. సో ఇది ఫ్రెండ్స్ 2002 అక్షరధామ్ దేవాలయ దాడి గురించి పూర్తి కథ. ఈ సంఘటన మనకి చరిత్రలో ఒక బాధాకరమైన అధ్యాయాన్ని గుర్తు చేస్తుంది. కానీ అదే సమయంలో శాంతి మరియు ఐక్యత యొక్క శక్తిని కూడా చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయం కామెంట్స్‌లో తెలియజేయండి. మరియు వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మర్చిపోద్దండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీ సపోర్ట్‌ని చూపించండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో. టేక్ కేర్. బై బై.